ఎందుకంటే మనం లాస్ట్ టైం స్లేవ్ నోడ్ కాన్ఫిగర్ చేసుకున్నాం కదా, ఆ స్లేవ్ నోడ్ మీదే మనం మావెన్ ని క్రియేట్ చేస్తున్నాం. క్లియర్? సో దీన్ని జెంకిన్స్ మాస్టర్ కి ఎలా యాడ్ చేయాలో మీకు చెప్పాను నేను ఆ సెషన్ లో. సో దీంట్లో కూడా గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంట్లో కూడా మనం గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సోర్స్ కోడ్ అనేది గిట్ హబ్ ఫార్మేట్ లో మనకు ఉంటుంది కాబట్టి, అంటే మన సోర్స్ కోడ్ అంతా గిట్ నుంచి గిట్ హబ్ లో పుష్ చేసినప్పుడు మన కోడ్ అంతా కూడా గిట్ హబ్ ని గిట్ ని బేస్ చేసుకుని క్రియేట్ అవుతుంది కాబట్టి మావెన్ సర్వర్ లో కూడా మీరు కంపల్సరీ గిట్ ఇన్స్టాల్ చేసుకోండి. సో మాక్సిమం మీరు డెవాప్స్ లో ఫెమ్ ఫార్మేట్ తీసుకోండి. ఎందుకంటే మల్టిపుల్ సర్వర్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నప్పుడు పీపీకే వాడామనుకోండి, ఫిఫ్టీతో మనం కన్ఫ్యూజ్ అవుతాం లాగిన్ కనెక్ట్ అవుతున్నప్పుడు. ఇక్కడ ఏంటంటే సపరేట్ విండోస్ కింద మనకి డిస్ప్లే అవుతాయి సర్వర్స్ అన్ని కూడా. ఓకే, సో మనం ఫైనల్ గా ఇక్కడ మనం సర్వర్ కనెక్ట్ అయ్యాము. నెక్స్ట్ వచ్చి అడ్మిన్ అకౌంట్లోకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ సర్వర్ అప్డేట్ చేద్దాం. సో దీంట్లో ఇన్స్టాల్ గిట్, జావా 11. సో జెంకిన్స్ మాస్టర్ లో మీరు ఏ వర్షన్ యూజ్ చేస్తే ఇక్కడ కూడా అదే వర్షన్ యూజ్ చేయాలండి. వర్షన్ చేంజ్ అయితే మాత్రం టెక్నికల్ గా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఒక ప్రాజెక్ట్ లో మనం ఒక టూల్ తీసుకుని వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఆర్కిటెక్చర్ లో యూజ్ చేసే ప్రతి టూల్ కూడా, అంటే కామన్ గా వాడే టూల్స్ అన్ని కూడా ఒకే వర్షన్ మనం యూజ్ చేయాలి. ఒక దాంట్లో ఒక వర్షన్, ఒక దాంట్లో ఒక వర్షన్ యూజ్ చేసామంటే గ్యారంటీగా మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు, ప్రాసెస్ చేసినప్పుడు గ్యారంటీగా టెక్నికల్ ఇష్యూస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం జనరల్ గా ఏంటంటే మనం డైరెక్ట్గా ఎం ఇన్స్టాల్ అని చెప్పి మావెన్ ఓకేనా అని ప్యాకేజ్ ని మనం డైరెక్ట్ గా ఇక్కడ ఇన్స్టాల్ చేయించండి. ఇది ఒక ప్రాసెస్ అనమాట. మీరు మావెన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇది ఒక ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే మన లైనక్స్ సర్వర్ లో ఉన్న డిఫాల్ట్ మావెన్ వర్షన్ మనకి ఇన్స్టాల్ అవుతుంది. డిఫాల్ట్ మావెన్ వర్షన్ అంటే ఈ లైనక్స్ సర్వర్ లాంచ్ చేసినప్పుడు దీని రిపాజిటరీ ఏదైతే వాళ్ళు మావెన్ వర్షన్ యూజ్ చేశారో ఆ మావెన్ వర్షన్ మాత్రమే దీంట్లో ఇన్స్టాల్ అవుతుంది. అయితే క్లయింట్ పర్టికులర్ గా నాకు మావెన్ వర్షన్ సో కావాలంటే అప్పుడు ఏం చేస్తారు? డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే మీరు ఎప్పుడైనా సరే డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలంటే ఏదన్నా ఒక టూల్ ని, ఒక సర్వీస్ ని, ఒక ప్యాకేజ్ ని మీరు కంపల్సరీ మీరు డైరెక్టరీ అనేది ఆప్షనల్ డైరెక్టరీలో ఇన్స్టాల్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి సిడి ఫ్లాష్ ఆప్షన్. సో మీరు ఎప్పుడైనా సరే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఏ ప్యాకేజెస్ అయినా సరే అవి ఎక్కువగా ఎక్కడ మనం డిఫాల్ట్ గా డౌన్లోడ్ చేస్తామంటే ఆప్షనల్ డైరెక్టరీలో. ఏవైతే లైనక్స్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ ఉందో దాంట్లో /root/boot/bin/SB ఉన్నాయి కదా, అలాగా /opt అంటే ఇది ఒక డైరెక్టరీ అనమాట. ఈ డైరెక్టరీలో మనం డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే బై డిఫాల్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డైరెక్టరీలోనే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయబోతున్న మావెన్ వర్షన్ ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు. ఈ యూఆర్ఎల్ ఒకసారి మీరు బ్రౌజర్ లో కాపీ చేసి అక్కడ అవైలబుల్ ఉందని చేసి మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి. అంటే మీరు ఇక్కడ కలెక్ట్ చేసుకున్న ఈ యూఆర్ఎల్ లో టూల్ లేదనుకోండి మనకు అవుట్పుట్ రాదు కదా. ఎస్, డౌన్లోడ్ అయిందా అపాచీ మావెన్. సో మీకు కావాల్సిన మావెన్ 3.9.6 అనే మావెన్ బిల్డ్ టూల్ వర్షన్ ఇక్కడ ఇంటర్నెట్ అవైలబుల్ గా ఉంది కాబట్టి, సో మనం ప్రాక్టికల్ ఇప్పుడు ఏం చేయొచ్చండి, అవైలబుల్ గా ఉంది కాబట్టి దీన్ని మనం డౌన్లోడ్ చేస్తాం. wget URL. సో ఇక్కడ మీకు అపాచీ మావెన్ అనే ఫైల్ మీకు డౌన్లోడ్ అయింది. ఇది ఏ ఫార్మేట్ లో ఉందండి? జిప్ ఫార్మేట్ లో. సో మరి దీన్ని మనం జిప్ ఫార్మేట్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో కమాండ్ ఏంటండి? జిప్. ఎస్, సో అన్జిప్ చేసాం. అన్జిప్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే rm-f అని ఆ జిప్ ఫైల్ ని రిమూవ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను, ఆ జిప్ ఫైల్ లో ఉన్న ప్యాకేజ్ నాకు ఒక డైరెక్టరీ ఫార్మేట్ లో డిస్ప్లే అయింది కాబట్టి, పక్కన డౌన్లోడ్ అయింది కాబట్టి నేను జిప్ ఫైల్ ఏం చేస్తున్నానండి దాంట్లో డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు అపాచీ మావెన్ 3.9.6 అని ఉంది కదా, దీన్ని మీరు కౌంటర్ రీనేమ్ చేసుకోవచ్చు. రీనేమ్ చేయొచ్చు.
Apache Maven. Yes. సో చెక్ చేసుకోండి. దీంట్లో మీకు బిన్ అని, రూట్ అని, కాంక్రీట్ అని, ఇంపార్టెంట్ డైరెక్టరీస్, ఈ ప్యాకేజ్ సంబంధించిన డైరెక్టరీస్ అని ఇక్కడ చూడవచ్చు మీరు. ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్ సంబంధించిన డైరెక్టరీస్ అనమాట. సో మరి మన నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి అంటే మనం డౌన్లోడ్ చేసుకున్నాం, అన్జిప్ చేసుకున్నాం, బాగానే ఉంది. టు సెట్ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఫర్ మ్యావెన్. ఇప్పుడు మ్యావెన్ సంబంధించి ఒక పాత్ మనం సెట్ చేయాలి. ఎక్కడ సెట్ చేయాలంటే ప్రొఫైల్ డాట్ డి అనే డైరెక్టరీలో మనం ఒక ఫైల్ క్రియేట్ చేసి మ్యావెన్ డాట్ ఎస్హెచ్ అని అక్కడ మ్యావెన్ ప్రొఫైల్ పాత్ సెట్ చేయాలండి. ఓకే. సో ఎక్కడ ఉన్నాం అంటే లొకేషన్ లో ఉన్నాం. ఇవన్నీ లొకేషన్ లో ఉన్న ఫైల్స్ అన్నమాట. ఇక్కడ మ్యావెన్ డాట్ ఎస్హెచ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ei maven dot sh చూసుకుందాం ఒకసారి డాక్యుమెంటేషన్. Go to etc profile dot p create a file with the maven sh. ఇక్కడ ఏదైతే ఈ 2 లైన్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి మీరు. ఇందాక మనం డైరెక్టరీ పాత్ ఏం ఇచ్చామని ఇదే కదా, గుర్తుందా? ఈ డైరెక్టరీ అపాచీ maven డైరెక్టరీ అంటే ఈ డైరెక్టరీలోనే maven అనే ప్యాకేజ్ ఉంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఒకసారి లొకేషన్ లోకి వెళ్ళి ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసి ఇందాక మీరు చూడొచ్చు, ఇది మీ అపాచీ maven డైరెక్టరీ. కాబట్టి ఈ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ పాత్ ని సెట్ చేయండి. సో ఈ పాత్ లో మీరు అక్కడ డైరెక్టర్ అని ఇచ్చారు అదే ఉన్నారు. ఇక్కడ చూడండి అపాచీ ఐఫోన్ maven అక్కడ అదే ఉంది. మీరు అపాచీ అని ఇచ్చారు, మనకి అపాచీ అని ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ రీనేమ్ చేయరు, ఇక్కడ ఇలా ఇస్తారు. సో డైరెక్ట్గా టెక్నికల్ గా మనం ఇష్యూ ఫేస్ చేస్తాం. కాబట్టి మీరు జాగ్రత్తగా అక్కడ డైరెక్టర్ మేము ఇచ్చారు, ఎక్కడ డైరెక్టర్ అంటే ఆప్షనల్ డైరెక్టర్ ఉంది. కాబట్టి సో మీకు అపాచీ maven ఎక్కడ ఉంది అంటే దాని ఒక హోమ్ డైరెక్టరీ పాత్ అనమాట. సో దీన్ని మనం యూజ్ చేయబోతున్నాం అనమాట. దీని పాత్ ని మనం జాబ్ విన్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం. సో మరి ఇక్కడ పాత్ సెట్ చేసాం కదా. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి ఇక్కడ అంటే చేంజ్ ఫైల్ పర్మిషన్స్. ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో ఆ ఫైల్ కి ఫుల్ పర్మిషన్ అప్లై చేస్తుంది. అంటే యాక్చువల్గా ఫుల్ పర్మిషన్ వల్ల రూల్ ఏం లేదండి, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. నేనైతే ఫుల్ పర్మిషన్ ఇస్తున్నాను. ఓకే. సో ఫైనల్ గా ఒకసారి మనం ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో పాస్ సెట్ చేసిన తర్వాత ప్రాపర్ గా అప్డేట్ అవ్వడానికి సోర్స్ అని చెప్పేసి కమాండ్ మనం అప్డేట్ చేస్తే యూజ్ చేస్తే ఆ పాత్ అనేది బై డిఫాల్ట్ దీంట్లో అప్డేట్ అయ్యి ఇప్పుడు మనం వెరిఫై చేసుకున్నాం maven ప్రాపర్ గా దీంట్లో ఇన్స్టాల్ అయిందా లేదా అనేది వెరిఫై చేస్తాం. సో చాలా మంది maven టైప్ చేస్తారు, MVN టైప్ చేసి ఐఫోన్ వర్షన్ అని MVN వర్షన్. కాబట్టి మనం maven అనే బిల్డ్ ఉండి మనం ప్రాపర్ గా ఒక లైనక్స్ సర్వర్ లో ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసి ప్రొఫైల్ పాస్ సెట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీని మీద జాబ్స్ అనేవి బిల్డ్ చేయడం జరుగుతుంది. క్లియర్? ఓకేనా? సో మీరు కావాలంటే maven ని డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు జెంకిన్స్ సర్వర్ మీద. బట్ సపరేట్ గా ఒక సర్వర్ ని మనం జెంకిన్స్ మాస్టర్ యాడ్ చేసినప్పుడు దాంట్లో మనం ఇంటిగ్రేట్ చేయలేము. ఎందుకంటే దాంట్లో ఇలాగే మనం maven ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేయాలి. జెంకిన్స్ లో అనుకోండి, ప్లగిన్స్ లోకి వెళ్ళి మేనేజ్ ప్లగిన్స్ లోకి వెళ్ళి అక్కడ maven ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఇది maven పాత్ అనమాట. maven ఎక్కడ ఉంది అంటే దానికి పాత్ అది విషయం. కాబట్టి మనం జెంకిన్స్ మాస్టర్ రెడీ చేసుకున్న తర్వాత ఒక స్లేవ్ మోడ్ లో మనం maven సర్వర్ కూడా ఇక్కడ రెడీ చేసుకున్నాం. క్లియర్? ఇంకొక అర్థమైందా? మీరు ఒక పర్టికులర్ వర్షన్ మీరు ఇన్స్టాల్ చేయాలంటే మాత్రం త్రూ ఇంటర్నెట్ మీరు ఆ యూఆర్ఎల్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ యూఆర్ఎల్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని క్లయింట్ అడిగిన వర్షన్ మీరు కూడా రన్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి. సో మనకి 2 వేస్ ఉంటాయి ప్యాకేజ్ ఇన్స్టాల్. ఒకటి ఏంటంటే డైరెక్ట్ గా M ద్వారా ఇన్స్టాల్ చేయడం, లైనక్స్ సర్వర్ లో ఉన్న maven ఇన్స్టాల్ చేసుకోవడం. రెండోది మనకు కావాల్సిన పర్టికులర్ వర్షన్ ని మనం ఫైండ్ అవుట్ చేసి దానికి యూఆర్ఎల్ యూజ్ చేసుకొని ఇలా డౌన్లోడ్ చేసుకొని దానికి ప్రొఫైల్ పాత్ సెట్ చేసి యూజ్ చేసుకోవాలి. ఓకేనా? అనమాట. మనకి తీసుకుంది క్రియేట్ చేయండి న్యూ ఐటమ్.
జాబ్ నేమ్ అంటే ప్రాజెక్ట్ నేమ్ ఈ స్టైల్ ఓకే. ఇక్కడ స్క్రోల్ చేసి కింద చూడండి, ఇక్కడ ఏముందండి రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ క్యాన్ బి రన్. ఎస్, మీరు ఎప్పుడైతే స్లేవ్ నోడ్ యాడ్ చేస్తారో ఆ స్లేవ్ నోడ్ మీద ఈ ప్రాజెక్ట్ రన్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోతే ఏమని చెప్పండి, ప్రాజెక్ట్ మాస్టర్ నోడ్ మీద రన్ అవుతుంది. ప్రాజెక్ట్ అనేది ఏదైతే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నామో, జాబ్ క్రియేట్ చేసిన ఈ జాబ్ మాస్టర్ నోడ్ మీద రన్ అవుతుంది. నోడ్ అంతా కూడా మాస్టర్ నోడ్ మీదే ఉంటుంది. మీరు ఎప్పుడైతే స్లేవ్ నోడ్ యాడ్ చేశారు ఆ స్లేవ్ నోడ్ మీద రన్ అవ్వాలి అంటే మీరు స్లేవ్ నోడ్ క్రియేట్ చేసి దానికి లేబుల్ ఇచ్చారు, గుర్తుందా? ఆ లేబుల్ మనం ఇప్పుడు చూస్ చేసుకోవాలి. సో రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ క్యాన్ బి రన్ అనే ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేబుల్ అడుగుతుంది అనమాట. అంటే మీరు ఆ నోడ్ ని యాడ్ చేసినప్పుడు స్లేవ్ నోడ్ కింద ఒక లేబుల్ ఇచ్చారు, డేవ్ టీమ్ అని, టెస్ట్ టీమ్ అని, ప్రొడక్షన్ టీమ్ అని ఏదో ఒక నేమ్ తో మీరు లేబుల్ ఇచ్చుంటారు. ఆ లేబుల్ మనం ఇక్కడ చూస్ చేసుకుంటే ఆ లేబుల్ ఉన్న సర్వర్ మీద ఈ జాబ్ అనేది రన్ అవుతుందండి. లేబుల్ ఎక్స్ప్రెషన్ దగ్గర ఆ లేబుల్ డేవ్. సో ఈ లేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇప్పుడు గిఫ్ట్ తీసుకోండి, గిఫ్ట్ పాత్ ఇవ్వండి. చెప్పాను కదా, గిఫ్ట్ పాత్ మీకు వార్నింగ్ వచ్చిందంటే మాత్రం మీరు జాబ్ బిల్ చేయలేరు. కాబట్టి ఆ యూఆర్ఎల్ కోడ్ ని కాపీ చేసి ఇక్కడ నుంచి అక్కడ పేస్ట్ చేయండి. ఇదంతా కూడా స్లేవ్ నోడ్ చేస్తున్నాం మనం. ఆల్రెడీ స్లేవ్ నోడ్ లో మనం మ్యావ్ ని బిల్ చేసాం. ఓకే, ఇక్కడ మీరు పేస్ట్ చేయడం ఇక్కడ వార్నింగ్ రాకూడదు. ఎస్, అది సో వార్నింగ్ రాలేదు కదా, తీసుకోండి. అంటే ఇప్పుడు ఈ జాబ్ అనేది బిల్ అవుతుంది. ఇక్కడ మీకు వార్నింగ్ వచ్చిందంటే బిల్ అవుతుంది. కాబట్టి మీరు ఇది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, రన్ అవుతుందంటే స్లేవ్ నోడ్ లో. ఆ స్లేవ్ నోడ్ ఆల్రెడీ మనం మ్యావ్ ని కన్ఫిగర్ చేస్తాం. క్రెడెన్షియల్స్ అనేది ఇక్కడ మనకి ఇది గిట్ హబ్ క్రెడెన్షియల్స్ అన్నమాట. ఇది మనకి పబ్లిక్ లో పెట్టాం కాబట్టి అవసరం లేదు, కానీ సర్వర్ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తాయండి. ఇక్కడ ఏదైతే మీరు ఇప్పుడు రన్ చేస్తున్నారో దాని ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా యాడ్ చేసేసుకోండి. మాస్టర్ మీద రన్ చేస్తున్నాం గిట్ హబ్. ఓకే, ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ గా మీరు ఇప్పుడు సేవ్ అని అప్లై. ఓకే, ఇప్పుడు బిల్డ్ నవ్వండి. ఇప్పుడు ఇది ఎక్కడ రన్ అవుతుంది ప్రాజెక్ట్ అంటే స్లేవ్ నోడ్ మీద. స్లేవ్ నోడ్ ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంది అనుకోండి, మనకి రన్ అవుతుంది పేరు అయితే. ఎస్, సో ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎక్కడ రన్ అవుతుందంటే మ్యావ్ సర్వర్ మీద రన్ అవుతుంది. ఎస్, సో ఇదండి. మీరు ఒకవేళ జాబ్ ఒకవేళ మాస్టర్ మీద రన్ చేయకూడదు స్లేవ్ నోడ్ మీద అంటే ఇలా ఒక నోడ్ క్రియేట్ చేసుకుని ఆ నోడ్ ని యాడ్ చేసుకొని మాస్టర్ కి దాంట్లో మ్యావ్ ఇన్స్టాల్ చేసి దాని మీద ఈ జాబ్ ని మీరు రన్ చేయాలి. ఇది ప్రాసెస్ అన్నమాట. ఓకేనా, ఇది ప్రాసెస్. క్లియర్? ఓకేనా? కాబట్టి మనం ఈ రోజు చేసిన యాక్టివిటీ ఏంటంటే మనం ప్రీవియస్ గా స్లేవ్ నోడ్ యాడ్ చేసుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ ఇది. ఓకేనా, దాని కంటిన్యూషన్ ఆ స్లేవ్ నోడ్ మీద మ్యావెన్ ఇన్స్టాల్ చేసేసి, సో మ్యావెన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ మ్యావెన్ ప్రొఫైల్ పాస్ సెట్ చేసుకొని తర్వాత జెంకిన్స్ మాస్టర్ లోకి వచ్చి ఏదైతే మనం స్లేవ్ నోడ్ యాడ్ చేసినప్పుడు లేబుల్ ఇచ్చామో ఆ లేబుల్ సెలెక్ట్ చేసుకొని రిస్ట్రిక్ట్ వేరియస్ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ స్లేవ్ నోడ్ ఒక లేబుల్ సెలెక్ట్ చేసుకొని గిట్ హబ్ యూఆర్ఎల్ పాత్ మనం కాపీ చేసుకుని ఇక్కడ జాబ్ మనం బిల్డ్ చేసాం. సో జాబ్ అయితే బిల్డ్ అయింది. కాబట్టి ఇప్పుడు స్లేవ్ నోడ్ లో ఉన్న మ్యావెన్ అనే బిల్డ్ టూల్ యూజ్ చేసుకుని మనం అక్కడ జెంకిన్స్ అనే మాస్టర్ నుంచి ఆ స్లేవ్ నోడ్ మీద జాబ్ ని బిల్డ్ చేయడం జరిగింది. క్లియర్? అంతా కూడా బిల్డ్ ప్రాసెస్ అండి. బిల్డ్ ప్రాసెస్ సక్సెస్ అయిందా లేదా అంటే సక్సెస్ అయింది. క్లియర్? ఓకేనండి, ఇది కాన్సెప్ట్ అనమాట. కాబట్టి మనకి ఈ బిల్డ్ చేసిన దాన్ని డిప్లాయ్ చేయడానికి మనకి ఒక వెబ్ అప్లికేషన్ కావాలి. ఏంటి అంటే అది ఇక్కడ మనం వాడేది అపాచీ టామ్ క్యాట్. కాబట్టి మనం అపాచీ టామ్ క్యాట్ ని కూడా దీని మీద రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బిల్డ్ చేసిన దాన్ని టెస్ట్ చేసి డిప్లాయ్మెంట్ చేయాలంటే మనకి డిప్లాయ్మెంట్ చేయడానికి ఒక వెబ్ అప్లికేషన్ కావాలి. సో ఇక్కడ మనం అపాచీ టామ్ క్యాట్ ని యూజ్ చేస్తాం. సో మనం నెక్స్ట్ క్లాస్ లో అపాచీ టామ్ క్యాట్ సర్వీస్ ని మనం ఇదే సర్వర్ మీద డిప్లాయ్ చేయబోతుంది. యాక్చువల్ గా జెంకిన్స్ మాస్టర్ లో కూడా అపాచీ టామ్ క్యాట్ ని కన్ఫిగర్ చేసుకోవాలంటే మన దగ్గర ఈ మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ లో ఏవైతే సర్వర్స్ ఉన్నాయో వీటి మీద మనం జాబ్ బిల్డ్ చేసి దాన్ని టెస్ట్ చేసి డిప్లాయ్ చేయడానికి ఒక సర్వీస్ కావాలి. అదేంటంటే అపాచీ టామ్ క్యాట్. కాబట్టి అపాచీ టామ్ క్యాట్ ని మనం ఇక్కడ డిప్లాయ్ చేయడం అనేది ఇన్స్టాల్ చేయడం అనేది మన నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? క్లియర్? అర్థమైందా? ఓకేనండి. సో మీలో ఎవరైనా సరే ఆల్రెడీ మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ రెడీ చేసుకుంటే ఆ స్లేవ్ సర్వర్ మీద ఈ రోజు చెప్పిన మ్యావెన్ ని మీరు కన్ఫిగర్ చేసేసి ఇప్పుడు జెంకిన్స్ మాస్టర్ లోకి వెళ్ళి అక్కడ ఆ స్లేవ్ నోడ్ మీరు ఆల్రెడీ యాడ్ చేసి ఒక లేబుల్ ఏదైతే ఇచ్చారో ఆ లేబుల్ యూజ్ చేసుకుని గిట్ హబ్ లో ఉన్న యూఆర్ఎల్ పాత్ యూజ్ చేసుకుని జాబ్ ని బిల్డ్ చేసి అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా నాకు అప్డేట్ ఇవ్వండి వాట్సాప్ లో. ఓకేనా? క్లియర్? ఈరోజు మనం 2 కాన్సెప్ట్స్ చేసాం. ఒకటి స్లేవ్ నోడ్ మీద మ్యావెన్ అనే బిల్డ్ టూల్ ని ఇన్స్టాల్ చేసి కన్ఫిగర్ చేయడం. రెండవది జెంకిన్స్ మాస్టర్ నుంచి ఆ స్లేవ్ నోడ్ మీద మనం జాబ్ ని ఎలా బిల్డ్ చేయాలో మనం ప్రాక్టికల్ గా చూసాం.